నిన్న ఏఐ ఎంథ్రోపిక్ మరొక టూల్ని రిలీజ్ చేసింది. ఇది సెక్యూరిటీకి సంబంధించింది. నిన్న ఆ కంపెనీస్ 10% స్టాక్స్ డమాల్ అయినాయి. అంటే $10 బిలియన్. ఎగ్జాంపుల్ గిట్ హబ్, దాని స్కేలర్ కానీ ఇటువంటి కంపెనీస్ అన్నీ నిన్న 10% పడిపోయాయి. అసలుకి ఈ టూల్ ఏం చేస్తుంది అంటే, ఇంకా రిలీజ్ కూడా కాలేదు. జస్ట్ ఆ కంపెనీ వల్ల ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం వల్ల $10 బిలియన్ వర్త్ ఆఫ్ స్టాక్స్ పడిపోయినాయి. ఈ టూల్ ఏం చేస్తుందంటే, డెవలపర్ ఫైండ్ చేయలేని సెక్యూరిటీ బగ్స్ని ఇది ఫిక్స్ చేస్తుంది. ఇంకేం లేదు అంతకుమించి. ఆ ఒక్క పోస్ట్ వల్ల $10 బిలియన్ కానీ. ఇంకోటి ఏంటంటే, ఇది ఇంకా టెస్టింగ్లో ఉంది, ఇంకా రిలీజ్ కూడా కాలేదు. జస్ట్ రిలీజ్ కాకుండానే ఇలా ఇంపాక్ట్ చేస్తుందండి. రిలీజ్ అయ్యాక చూడండి. కానీ దానికి కూడా అది టూలే కాబట్టి మనం ప్లగిన్ వేసుకొనేసి అది స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి బగ్స్ని ఫిక్స్ చేస్తుంది. అది కరెక్ట్, దాన్ని అగ్రీ చేయాల్సిందే. జాబ్స్ పోతాయా అంటే, దీనివల్ల జాబ్స్ ఏం పోవు. కానీ మనం దానికి తగ్గట్టుగా అప్గ్రేడ్ అవ్వాలి. ఆ టూల్ని తగ్గట్టుగా మనం అప్గ్రేడ్ అయితే ఏం జాబ్ అయితే ఖచ్చితంగా పోదు. ఐ విల్ గివ్ అష్యూరెన్స్. ఎగ్జాంపుల్ ఏం జరిగింది, నేను ఒక ఆఫీస్లో చిన్న విషయం చెప్తాను. యాక్చువల్గా ఒక అమ్మాయి 8 months ఏమో చేసింది ప్రాజెక్టు. అది డెలివరీ చేయలేకపోయింది. డెలివరీ ఇన్ ది సెన్స్ సంథింగ్ హ్యాపెన్, మనం అలా కామెంట్ చేయలేం. నేనేం చేశానంటే, ఏఐ టూల్ ఎగ్జాక్ట్గా 2 years బ్యాక్ నేను ఏఐ టూల్, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. ఫిక్స్ చేయడం చాలా కష్టం. నేనేం చేశానంటే, ఏఐ టూల్స్ యూజ్ చేసేసి నేను దానికి ప్రాంప్ట్ ఇచ్చాను, నాకు ఇలా కావాలి అనేసి. అది నాకు ఫస్ట్ సారి సరిగా ఇవ్వలేదు, ఎందుకంటే ప్రాంప్ట్ ప్రాపర్గా ఇవ్వలేదు. దాని తర్వాత నేను ప్రాంప్ట్ టైప్ చేసుకుని నీట్గా ప్రాంప్ట్ ఇచ్చేసాను. దాని తర్వాత అది నాకు ఎక్సలెంట్ కోడింగ్ ఇచ్చింది. ఎక్సలెంట్ కోడింగ్. దాన్ని నేను యాడ్ చేసి స్టార్ట్ చేశాను, ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుందని. అలా నేను దాంట్లో యాడ్ చేయడము, రన్ చేయడం, కోడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని అండర్స్టూడియో నుంచి ఎర్రర్ తీసుకొని దాన్ని పేస్ట్ చేయడం. అలా నేను ఆ వర్క్ని, వెరీ డిఫికల్ట్ టాస్క్ వర్క్ని నేను సక్సెస్ఫుల్గా డెలివరీ చేశాను ప్రాజెక్ట్లో. వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు యాక్చువల్గా. అంటే నా ఎఫర్ట్ ఉందా అంటే 100% ఉంది. బట్ ఆ ఎఫర్ట్ దేన్ని యూజ్ చేసుకున్నానంటే, చాట్‌జీపీటీనే యూజ్ చేసుకున్నాను. మీరు చాట్‌జీపీటీనే యూజ్ చేయొద్దు, డిఫరెంట్ ఏఐ టూల్స్ని యూజ్ చేయండి దయచేసి. ఎందుకంటే చాట్‌జీపీటీ యూజ్ చేసి దాన్నే అడిక్ట్ అయిపోయాను. వేరే టూల్స్ యూజ్ చేయడం మర్చిపోయా, అసలు ఏది యూజ్ చేయట్లే. గ్రోక్ కానీ చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మీరు యూజ్ చేయాలి. అంటే ఒకే సింగిల్ దాని మీద డిపెండ్ అవ్వద్దు. దాని తర్వాత ఓకే, ఇప్పుడు చెప్తా టాస్క్లోకి మళ్ళీ వెళ్దాం. ఈ టాస్క్ నేను వెరీ బిగ్ టాస్క్, వెరీ డిఫికల్ట్ వన్. అది నేను చాట్‌జీపీటీని వల్ల అది ట్రైన్ చేసుకుని నాకు ప్రాపర్గా ఇచ్చింది రిజల్ట్. దానివల్ల నేను డెలివరీ చేశాను. యాక్చువల్గా నాది కాంట్రాక్ట్ 6 monthsలో అయిపోవాలి, కానీ నేను దాన్ని డెలివరీ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేసేసి నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్లోకి మూవ్ చేసేసారు. ఇప్పుడు ఇది వచ్చి ఫుల్ అప్లికేషన్ లేయర్. ఇది అప్లికేషన్ లేయర్ వల్ల కంప్లీట్గా నాకు కోడింగ్ ఇచ్చేసి నేను కంప్లీట్గా డెలివరీ చేయగలిగాను. వాళ్ళు అప్రిషియేట్ చేశారు, మంచి రికగ్నైజేషన్ ఇచ్చారు. సెకండ్ ప్రాజెక్ట్ డెలివరీ అయిపోయింది. సెకండ్ ప్రాజెక్ట్ నన్ను మూవ్ చేశారు. ఓకే, అంతా బాగుంది. నెక్స్ట్ నాకు వేరే లేయర్ వచ్చింది. అది అంత అక్యురేట్గా ఇవ్వట్లేదు ప్రజెంట్ అయితే. మిడిల్ లేయర్స్ ఓకే, నాట్ బ్యాడ్. ప్రజెంట్ చాట్‌జీపీటీ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా డెలివరీ చేశాను, అది ఓకే. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్లో ఇది ఇస్తుంది, సొల్యూషన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు అప్లికేషన్లో అయితే 100% ఇస్తుంది, కానీ మిడిల్ లేయర్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ లేయర్ కానీ బిఎస్పీ లేయర్ కానీ ఓకే, అది కూడా ఇస్తుంది. కొంచెం అది ట్రైన్ అవుతూ మనకు సొల్యూషన్స్ వస్తుంది. ఇప్పటికైతే ప్రాబ్లం లేదు. నేను ఆల్మోస్ట్ 90% కూడా దీన్ని చాట్‌జీపీటీ నుంచి తీసుకొని ఆప్టిమైజేషన్ చేస్తున్నాను ఇప్పుడు కోడింగ్ అంతా. మనం లేకుండా టూల్ ఉంటేనే కదా, ఎవడో ఒకటి డెవలపర్ ఉండాలి. డెవలపర్ ఉంటేనే కదా ఆ టూల్ని ఉపయోగం చేయాలి. కాకపోతే ఇక్కడ ఫ్రెషర్స్ని ఎంట్రీ జాబ్స్ పోయాయి. 100% నేను అగ్రీ చేస్తాను. 4-5 years గాన్. 4-5 years వర్క్ అంతా చేసేస్తుంది యాక్చువల్గా. ఎంట్రీ జాబ్ అంటే ఫ్రెషర్స్కి అయితే లేవు. దీని టూల్స్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంది. ఎవరు ఏమనుకున్నా, ఇట్స్ మై ఒపీనియన్ అండి. ఎవరు ఏమనుకున్నా ఫ్రెషర్స్ జాబ్ అయితే కానండి ఈ టూల్స్ వల్ల ఖచ్చితంగా. నేను ఫ్రెషర్స్ నేనేం సజెషన్ ఇస్తానంటే,
ఖచ్చితంగా మీరు ఏఐ టూల్స్ నేర్చుకోవాలి. ప్రాంప్ట్ కానీ, ఏఐ టూల్స్ కానీ ఖచ్చితంగా నేర్చుకుంటే బెస్ట్. అదొకటి ఇస్తాను. తర్వాత వచ్చి కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి ప్రాంప్ట్ ఇస్తేనే అది ఎగ్జాక్ట్‌గా మనకు ఇస్తుంది. అదొకటి నేర్చుకోండి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది జాబ్ రోల్ ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఓపెన్ అవుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఇది గుడ్ థింగ్. మీరు ఒకే టూల్ మీద వరకు డిపెండ్ అవ్వద్దు. అదొక నా సజెషను. ఇలా మీరు ముందుకు నేర్చుకుంటూ వెళ్తే ప్రాబ్లం అయితే ఉండదు. నేనేం చెప్పబోతున్నానంటే, ఇది నేను ఎగ్జాంపుల్, అందరూ అవసరం లేదు. నేనే ఈ టూల్స్ని ఉపయోగించి ఆల్మోస్ట్ 2 ప్రాజెక్ట్స్ని డెలివరీ చేశాను. కాకపోతే ఏంటంటే కొంచెం డిసడ్వాంటేజ్ తీసుకున్నాను. మన బ్రెయిన్ని యూజ్ చేయడం తక్కువైపోతుంది. అంటే కోడింగ్ స్కిల్ అవన్నీ తగ్గిపోతాయి. అవి షూర్ 100% మన స్కిల్ అయితే ల్యాగ్ అయిపోతుంది. తప్పదు. మరి రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు మనం అందరితోటే మనం కూడా రన్ చేయాల్సిందేను. నువ్వు ఏఐ టూల్ నేర్చుకున్నంటే కుదరదు. ఓకే, మన నాలెడ్జ్ తగ్గిపోతుందని 100% స్కిల్ నాలెడ్జ్ అయితే పోతుంది. ఇప్పుడు కోడింగ్ మనం ప్రాక్టీస్ చేయము, ఖచ్చితంగా తగ్గిపోతుంది కదా స్కిల్. తర్వాత వచ్చి ఇప్పుడు డాక్యుమెంటేషన్ చేస్తాము. ఇప్పుడు ప్రతిదీ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో ఏం చేస్తారు, స్టోరీలు క్రియేట్ చేయడం అన్నా, టాస్కులు క్రియేట్ చేయడం అన్నా, తర్వాత వచ్చి ఏదైనా డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడం అన్నా, ఎస్ఆర్ఎస్ క్రియేట్ చేయడం అన్నా, ప్రతిదీ వాట్ నాట్ పాసిబిలిటీ కానిది ఏదీ లేదు ఏ టూల్ వల్ల. నేనైతే దాన్ని షాక్ అయిపోయే అసలుకి, అంత అప్గ్రేడ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ 1-2 ఇయర్స్లో అయితే ఈ జాబ్స్ అన్నీ పోతాయండి. యాక్చువల్గా డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసే జాబ్స్ ఉంటాయి. తర్వాత ఇది పోతుంది. తర్వాత రిక్వైర్మెంట్ చేసే డాక్యుమెంటేషన్ ఆ రోల్ పోతుంది. ఈ చాలా జాబ్స్ పోతాయండి. యాక్చువల్గా 50-60% జాబ్స్ అయితే ఇవి పోతాయి. డెవలప్మెంట్ పోతుందని 100% పోదాం అనుకుంటున్నా, తెలీదు. ఇంకా టూల్స్ అప్గ్రేడ్ అయ్యేసి ఆటోమేటిక్గా అవే కోడింగ్ రాసి అవే ఎగ్జిక్యూట్ చేసి అవే టెస్ట్ కేసులు రాసుకుంటే అవ్వచ్చు. కానీ ఇవన్నీ బీపీఓస్ అయితే ఉండవు, ఎందుకంటే ఆటోమేట్ అయిపోతుంది. స్కిల్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ టూల్స్ అనేవి. ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు రకరకాలుగా రిలీజ్ చేస్తున్నారు టూల్స్. చూడాలి అది ఎలా ఇంపాక్ట్ చేస్తాయి మన జీవితాన్ని అనేసి. అదొకటి ఆలోచిస్తున్నాను. అది జస్ట్ అయితే చాట్‌జీపీటీ అయితే ప్రజెంట్ ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తున్నాను. కొంతమంది మా ఆఫీస్ వాళ్ళు అందరూ పెయిడ్ వెర్షన్ యూజ్ చేస్తున్నారు. పెయిడ్ వెర్షన్ ఈజ్ గుడ్ ఆల్సో. పెయిడ్ వెర్షన్ ఆల్సో చాలా వెరీ గుడ్ అండి. అండ్ చూడండి ఈ ఏ టూల్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. తర్వాత థంబ్నైల్స్కి యూజ్ చేస్తున్నారు. చూడు ఆప్టిమైజేషన్. ఇంతకుముందు థంబ్నైల్ క్రియేట్ చేయాలంటే చాలా టైం టేకన్ ప్రాసెస్ కదా. ఇప్పుడు అలా కాదు, సింపుల్గా క్రియేట్ చేసేసి ఇలా ఇచ్చేస్తుంది. సో నేనేం చెప్తున్నా అంటే ప్రతిదీ ఈజియెస్ట్ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాట్‌జీపీటీని ఉపయోగించుకోవడం కానీ, జెమినీ ఏఐ ఆల్సో వెరీ గుడ్ అండి. రీసెంట్గా మ్యూజిక్ సంబంధించిన ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. అది సాంగ్స్ని క్రియేట్ చేస్తుంది, హిప్ హాప్ సాంగ్స్ని కానీ. తర్వాత చాలా సాంగ్స్ నేను ట్రై చేశాను. ఇట్స్ వెరీ గుడ్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనేం చెప్పబోతున్నానంటే ఫ్యూచర్లో యూ కెనాట్ ప్రిడిక్ట్ అండి. అసలు ప్రపంచం ఎలా మారిపోతుందో 1-2 ఇయర్స్లో. ఎందుకంటే ఇది ఏఐ రేస్ అండి. కాంపిటీషన్లో మన ఇండియన్ కంపెనీస్ అయితే లేవు. యూఎస్ ఒకటే కాంపిటీషన్లో ఉన్నాయి. అందుకనేసి అవి బీభత్సంగా అసలుకి ఏ టూల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాయి. అందరు రేస్లో ఉంటేనే మనం కూడా ఉండగలము. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.